కొన్ని మందిరాల్లో కొన్ని మీటింగ్స్లో జరుగుతున్న ఆరాధన చూస్తుంటే చూడబుద్ధి అవ్వట్లా. వాళ్ళు వేసే డ్యాన్సులు, వాళ్ళు వేసుకునే బట్టలు, అక్కడ పెట్టే కొన్ని అవి అసలు విమర్శిస్తున్నామని కాదు, కానీ విమర్శించేవారు అవన్నీ చూసి చేస్తున్న మాటలు బట్టి ఒకసారి ఒక డైలమాలో పడాల్సిన పరిస్థితి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆరాధన అంటున్నారు, కళ్ళు మూయటం లేదు. ఆరాధన అంటున్నారు, చప్పట్లు కొడటం లేదు. ఆరాధన అంటున్నారు, రకరకాల గంతులు వేస్తున్నారు. దానికి దావీదు నాట్యం చేయలేదా అంటారు. మళ్ళా చెప్పండి, ఎవరు? దావీదు గారు నాట్యం చేయలేదా? అదే నాట్యం ఇది అంటున్నారు. కండ్లు మూయక, చప్పట్లు కొట్టక, చక్కగా ఒద్దికగా నిలబడక చేసే అది అల్లరిలాగా అనిపిస్తుంది, కానీ ఆరాధన మాత్రం ఏమాత్రం. దేవునికి స్తోత్రం. ఒక దైవిక క్రమం. పరలోకములో ఆరాధన ఎలా జరుగుతుందో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది. తర్వాత చదువుకోండి. అక్కడ ఎంత క్రమంగా నిలబడి, ఎంత క్రమంగా చేతులెత్తి, ఎంత క్రమంగా చప్పట్లు కొడుతూ, ఎంత క్రమంగా కండ్లు మూసి 2 రెక్కలతో ఎగురుతూ, అదంతా ఆరాధన. బైబిల్ చెప్పే ఆరాధన అది. ఇప్పుడు జరుగుతున్న ఆరాధనలు దానికి, బైబిల్కి, బోధకి కొంచెం దూరంగా కనపడుతున్నాయి. ఇలా కనపడేసరికి విమర్శించేవారు ఎక్కువైపోయారు మనల్ని. దేవునికి స్తోత్రం. ఇలా తప్పుపట్టి మనను నిందించేవారు ఎక్కువైపోతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, కీర్తనలు పాడుట, పాటలు పాడుట అంటే ఏంటి? దాని వెనకాలన్న అర్థం ఏంటంటే ఆరాధన చేయుట. చెప్పండి, ఏంటది? ఆరాధన. స్తుతి. స్తుతి ఎవరికి అంటే దేవునికి. ఆరాధన ఎవరికి అనంటే దేవునికి. హల్లెలూయా. సేవకులకు కాదు, పరిచర్యకు కాదు, మందిరానికి కాదు, మినిస్ట్రీకి కాదు. స్తుతి ఆరాధనకి పాత్రుడు, యోగ్యుడు దేవుడు మాత్రమే. ఆ దేవునికి మాత్రమే స్తుతి ఆరాధన వెళ్ళాలి. ఇక్కడ 2వ భాగం అని చెప్పాను కదా, మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన. దేవునికి స్తోత్రం. మనం సంతోషించే గడియలు ఉన్నాయి కదా, మనం ఆనందించే సంగతులు ఎన్నో ఉన్నాయి కదా, మనం హ్యాపీగా ఉండే సమయాలు, సందర్భాలు, స్థలాలు ఉన్నాయి కదా. అలా హ్యాపీ మూమెంట్స్లో, ఆ సంతోషించే సమయంలో నువ్వేం చేస్తున్నావు? వాక్యం ఏమని చెప్తుందంటే కీర్తనలు పాడమని చెప్తుంది. కీర్తనలు పాడమంటే స్తుతించమని, ఆరాధించమని చెప్తుంది. ఎవరిని స్తుతించాలి? ఎవరిని ఆరాధించాలి? సృష్టికర్త అయిన దేవుణ్ణి, జీవమునిచ్చిన యెహోవాను, ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారిని, మన కొరకు నిత్యము పని చేస్తున్న, పరిచర్య చేస్తున్న ఆదరణకర్తని స్తుతించవలసిన వారమై, ఆరాధించవలసిన వారమై, మహిమపరచవలసిన వారమై, ఆయనకు కీర్తి ప్రతిష్టతలు కలిగించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇలా స్తుతిస్తే కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. మచ్చుకొకటి 2. ఆ రోజు ప్రభువారి ప్రసంగం వినడానికి 5,000 మంది మించి వచ్చారు. 3 రోజులు బట్టి అక్కడే ఉన్నారు తదేకంగా. 3 రోజులు కూడికలు అయిపోయాయి. అందరూ వెళ్ళిపోయేటప్పుడు యేసయ్య ఆలోచించి, 3 రోజులు బట్టి నా దగ్గరే ఉన్నారు వీళ్ళకి ఏదైనా కొంచెం తినడానికి పెట్టి పంపించండి అన్నారు. మనకు ప్రసాదం పెట్టడం, పలహారం పెట్టడం ఇదిగో ఇక్కడి నుంచే వచ్చింది. ప్రార్థనకు వచ్చి ప్రార్థన నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదో ప్రార్థన చేసి ఆశీర్వదించినటువంటి భోజనం, ప్రార్థన చేసి ఆశీర్వదించినటువంటి పలహారం ఇవ్వడం దేవుని క్రమమే, బైబిలే అది. దేవునికి స్తోత్రం. ప్రార్థన అయ్యాక ముగింపులో చెయ్యాల పని. కొన్ని చోట్ల ప్రార్థనకు ముందే భోజనాలు అంటారు.
ప్రార్థనకు ముందే పలహారాలు అంటారు. ఇక అవి తినేసి తాగేసి ఇక్కడికి వచ్చాక ఏం చేస్తారు? ఇంకా లేగమంటే కష్టం, చప్పట్లు కొట్టమంటే కష్టం, పాడమంటే అందుకనే మన మీటింగ్స్లో మీటింగ్ అయిన తర్వాత భోజనాలు. దేవునికి స్తోత్రం. ఉదయం టిఫిన్ ఏర్పాటు ఉంటుంది 10 లోపల వచ్చిన వారికి. ఆ తర్వాత భోజనం మీటింగ్ అయిన తర్వాత. ఇక అసలు ఎట్టి పరిస్థితులు లేదు. ఇక సరే, చంటి బిడ్డలు ఉన్నారా, వారి కోసం మీరు ఏదైనా తెచ్చుకోవాలి. బిస్కెట్లో లేకపోతే ఇంకేదోనో, పాలో ఇంకేదోనో మీ పిల్లల కోసం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక క్రమం 1:30 వరకు, అప్పుడు భోజనాలు. దేవునికి స్తోత్రం. వినండి, వాళ్ళు వెళ్ళిపోయే ముందు వీరికి ఏదైనా భోజనం పెట్టండి అన్నారు. శిష్యులు వచ్చి కోపంగా, ప్రభువు మనం ఎక్కడున్నామో తెలుసా? ఈ భయంకరమైన అరణ్యంలో వీళ్ళకి భోజనం పెట్టాలంటే, పలహారం ఇవ్వాలంటే ఎన్ని రొట్టెలు కావాలో తెలుసా? ఏంటయ్యా మీరు అని అన్నట్టుగా అన్నారు. లేదు చూడండి, ఎవరి దగ్గర ఏదన్నా ఉందేమో. అందరి దగ్గరికి వెళ్ళారు. మా దగ్గర లేవంటే మా దగ్గర లేవన్నారు. మొత్తానికి ఒక చిన్న పిల్లోడు, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. తీసుకురమ్మని పిలుపు గారు తీసుకొచ్చి, ఆంధ్రే తీసుకొచ్చి, ప్రభువా ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇవి ఎంతమందికి సరిపోతాయి? ఇవి తప్ప ఎవరి దగ్గర ఏమీ లేవన్నారు. జనులను క్రమంగా కూర్చోబెట్టండి అన్నారు. వాటిని నా దగ్గర తీసుకురండి అన్నారు. తీసుకొచ్చిన తర్వాత వాటిని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంటే స్తుతి ఆరాధన చేసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి అప్పుడు శిష్యులకి ఇచ్చారు. విరిచి వడ్డించండి అని. అప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. 5,000 మంది పురుషులు తిన్నారంట. పురుషులు ఒంటరిగా రాలేదు, కొంతమంది భార్యలతో వచ్చారు, పిల్లలతో వచ్చారు. వాళ్ళందరూ తినగా, ఆ రోజుల్లో లెక్క 10-12 మంది తినగా ఇంకా 12 గంపల నిండా మిగిలిపోయాయంట. ఎన్ని రొట్టెలు? కేవలం 2 చిన్న చేపలు. అందరికీ వచ్చాయి రొట్టెలు, అందరికీ వచ్చాయి చేపలు. అది ఎలా సాధ్యమైంది అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవునికి వందన సమర్పణ, దేవునికి థ్యాంక్స్ చెప్పడం వల్ల. దేవునికి స్తోత్రం. నీ సంతోషానికి కారణం దేవుడు, నీ ఆనందానికి కారణం దేవుడు, నీ సమృద్ధికి కారణం దేవుడు, నీ అందము, ఆనందము, బలము, శక్తి, ప్రతి దానికి కారణము దేవుడు. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావా? దేవునికి వందన సమర్పణ చేస్తున్నావా? దేవునికి హృదయపూర్వకంగా నీ దయ వలన, నీ కృప వలన అని చెప్తున్నావా? అలా చెప్తే ఏమవుతుందో తెలుసా? ఒకవేళ కొద్దే ఉన్నా సరే ఆ కృతజ్ఞతాస్తుతి ద్వారా ఆ కొద్ది సమృద్ధిగా మారుతుంది. నిజమే, 5,000 రూపాయలు అక్కడ ఈఎంఐ కట్టాలి, నీ దగ్గర 2,000 ఉంది. ప్రాక్టికల్గా నేను ఎన్నో చూశానండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకున్న దాన్ని బట్టి దేవునికి స్తుతి యాగం చేయండి. మీకున్న దాన్ని బట్టి దేవునికి వందన సమర్పణ, థ్యాంక్స్ చెప్పండి. నిజమే, భౌతికంగా ఈ లోకపరంగా సరిపోదది. ఈ లోకపరంగా 2,000 ఉంటే 5,000 ఎలా కట్టగలం? దేవుడే అద్భుతం చేస్తాడు. నమ్మి స్తుతించు. మరొక ఉదాహరణ ఏంటంటే, లాజరు చనిపోయాడు, సమాధిలో పెట్టేశారు. 4 రోజులు అయిపోయింది. చనిపోయిన తర్వాత రోజు సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత 3వ రోజు అనమాట. అయితే ఆయన చనిపోయి 4 రోజులు అయ్యింది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళారు. మార్త మరియలు వచ్చి, వద్దయ్యా ఇంటికి పదండి అంటే లేదు అంటారు. కంపు కొడుతుంది, వద్దయ్యా అంటే లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యుల్ని నిలబడి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రాయి తొలగించండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఆ రాయి తొలగించండి అని చెప్పక ముందు ఆయన చేసిన పని ఏంటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు
హల్లెలూయా. ఆ కృతజ్ఞతాస్తుతులే ఏం చేసిందో తెలుసా? చనిపోయి మృతుల లోకంలోకి వెళ్ళిపోయి 4 రోజులు అయిపోయిన లాజర్ని బ్రతికించింది. దేవునికి స్తోత్రం. నిర్జీవ స్థితిని జీవంగా మారుస్తుంది. హల్లెలూయా. ఏమనుకుంటున్నా? స్తుతిలో అంత శక్తి, ఆరాధనలో అంత శక్తి. పౌలు శీలలను బంధించి చెరసాల్లో పెట్టి బట్టలన్నీ తీసి ఘోరంగా కొడితే వాళ్ళు ఆ చెరసాల్లో బొండల చేత బిగించబడి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. తద్వారా ఏం జరిగింది? చెరసాల పునాదులు అదిరాయి, బొండలన్నీ ఊడిపోయాయి, సంఖ్యలన్నీ తెగిపోయాయి. ఏమండి, చెరసాలంతా బద్దలైపోయింది. కారణం దేవుడు భూకంపాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చింది భూకంపం అంటే వీరి కృతజ్ఞత, వీరి యొక్క స్తుతి, ఆరాధన. హల్లెలూయా. కనుక నేను చెప్తున్నాను, మీకు సంతోషం కలిగించే ప్రతి విషయాన్ని గురించి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. హల్లెలూయా. నా బలము, నా తెలివి, నా ముందు చూపు, నా జాగ్రత్త, నా మాట తీరు అని అతిశయించకండి దయచేసి. హల్లెలూయా. మన వల్ల ఏమీ కాదు, మన వల్ల ఏమీ జరగదు. దేవుని వల్ల సమస్తము సాధ్యం. కాబట్టి మీరు సంతోషం కలిగిన ప్రతి సమయములో కూడా ఈ సంతోషానికి కారణము నా దేవుడు, ఈ సంతోషానికి కారణము నా ప్రభువు అని ఎరిగి దేవుణ్ణి స్తుతించేవారిగా, కీర్తించేవారిగా, ఆరాధించేవారిగా, దేవునికి మహిమ కలిగేలాగా, దేవునికి ఘనత వచ్చేలాగా మీరు ప్రవర్తించేవారిలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నాదేమీ లేదండి, దేవుని కృప, నేను నమ్ముకున్న దేవుడు, నా దేవుని సహాయము, నా దేవుని దయ, నా దేవుని వాత్సల్యం. ఇలా దేవునికి మహిమ వచ్చినట్లుగా, దేవునికి ఘనత కలుగునట్లుగా, దేవునికి ప్రభావాలు వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు జీవించాలి. కేవలం మెడలో సిలువేసుకుని, చేతికి సిలువ ఉంగరం పెట్టేసుకుని వెళ్ళిపోతే కాదండి, బ్రతికితే కాదండి. నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ ప్రవర్తనలో, నీ జీవన విధానంలో కూడా దేవుడికి మహిమ, దేవుడికి మంచి పేరు, దేవుడికి ఘనత వచ్చేటట్లుగా చూడాలి. అలా చూసుకోవాలి. అప్పుడే నీవు సమృద్ధిని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఏ దినానికి ఏం కావాలో అన్నీ అనుగ్రహించబడుతుంది. ఏ నెలకి ఎంత కావాలో అంత అనుగ్రహించబడుతుంది. కట్టిన కొట్ట పొయ్యిలో పెట్టన్నట్టుగా అలా సాగిపోతూ ఉంది. ఆ స్థితి మారాలంటే, సమృద్ధిని పొందుకోవాలి అంటే స్తుతి, ఆరాధన, దేవునికి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత బలియాగం దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు అవును. చూసారా? ప్రార్థన చెయ్యాలి ఒక భాగం, కీర్తనలు పాడాలి, స్తుతియాగం చెయ్యాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఒక భాగం. ఈ రెండే ఆ పరిస్థితుల నుంచి మనలను తప్పిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే నేడు విశ్వాసులు చాలామంది, అవిశ్వాసులు, భక్తులు, సేవకులతో సహా దీనికి విరుద్ధంగా ఉన్నారు. హ్యాపీ మూమెంట్స్ వస్తుంటే పార్టీలు పెట్టుకుంటున్నారు. సంతోషించే విషయాలు వస్తుంటే అందరికీ చెప్పుకొని పెద్ద పెద్ద పార్టీలు పెట్టుకుంటున్నారు. ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే దేవుణ్ణి విడిచిపెట్టి, మందిరానికి విడిచిపెట్టి, ప్రార్థన మానేసి, వాక్యాన్ని మానేసి ఏదేదో చేస్తున్నారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఏమండి, కనుక ఈ మధ్యాహ్నం అందు నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, మన బాధలు పోవాలి అనంటే ప్రార్థించాలి, మనకు సమృద్ధి రావాలి అనంటే స్తుతించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తుతి నీ స్థితిని మారుస్తుందని చెబుతాం. స్తుతి చేసి మన స్థితిని మార్చుకోవాలి అని వింటున్నాం, కానీ స్థితి మారట్లేదు, మార్చుకోలేకపోతున్నాము అని అంటే స్తుతించక, కీర్తించక, ఆరాధించక అని మరొకసారి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీ శోధన, మీ బాధ, మీ బలహీనత, మీ కష్టాలు తొలగిపోవాలి. ప్రార్థించండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో ఇస్తారు, ఏదో చెప్తారు అని మాత్రం ఎవరో మీద ఆధారపడొద్దు. దేవుడు మీకు ఇచ్చిన ఆయుధం, దేవుడు మీకు ఇచ్చిన వరం, దేవుడు మీకు నేర్పించినటువంటి ఒక పద్ధతి ప్రార్థన. ప్రార్థించండి, 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 గొప్ప విడుదలను పొందుకుంటారు. స్తుతించండి, ఆరాధించండి, మీ కొదువులన్నీ తీర్చబడతాయి. సమృద్ధితో విరాజిల్లే జీవితాన్ని దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. అటువంటి స్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేస్తున్న. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ సన్నిధిలో మరొక నాయన శుక్రవారం మేము కలుసుకొని స్తుతించి, ప్రార్థించి, ఆరాధించి ఒక చిన్న వర్తమానాన్ని, మీకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి, సంతోషం వచ్చినప్పుడు ఏం చేయాలి, శ్రమ కలిగినప్పుడు ప్రార్థించాలి, సంతోషం కలిగినప్పుడు స్తుతించాలి, కీర్తించాలి, మహిమపరచాలి. ప్రార్థించిన పిదప ఏం జరుగుతుందో, స్తుతించిన పిదప ఏం జరుగుతుందో కొన్ని వచనాలు, కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. అలాంటి స్థితి, అలాంటి జీవితం మాకు కావాలయ్యా. వినేసి ఊరుకోవడం కాదు, కానీ దాని ప్రకారం బ్రతికే కృప మీరు మాకు దయచేయమని కోరుకుంటూ, అయ్యా కూడి చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి, వారి జీవితాల్లో ఉన్నటువంటి కొదువలు, కొరతలు, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శరీర, ఆర్థిక, కుటుంబపరమైన సమస్యలన్నీ పోగొట్టి ఒక నూతనమైన కార్యం చేత నింపుమని కోరుచు, మరోసారి ఈ స్థలానికి ఇచ్చిన అభిషేకం, రక్షణ ద్వారా యొక్క అభిషేకము ద్వారా ఈ స్థలంలోకి వచ్చిన బిడ్డలందరూ విడుదల, ఆశీర్వాదము, సమృద్ధి పొందుకునే కృపని మీరు ప్రసాదించవలసిందిగా యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం. ఒక చిన్న పాటను పాడి ప్రభుని స్తుతించుకొని ఆ తర్వాత ప్రార్థనలు చేసుకొని మనం వెళదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరి కండ్లు మూసుకొని స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతింతును నిన్నే యేసయ్యా, జీవింతును నీ కొరకే యేసయ్యా. స్తుతింతును నిన్నే యేసయ్యా, జీవింతును నీ కొరకే యేసయ్యా. స్తుతింతును జీవింతును నీ కొరకే యేసయ్యా. నా జీవితములో సర్వస్వము నీవే, నా జీవ నాధారం నీవే యేసయ్యా. నా జీవితములో సర్వస్వము స్తుతింతును నిన్నే యేసయ్యా, జీవింతును నీ
స్తుతి ఎంతోనో నిన్నే యేసయ్యా, మరలా స్తుతి ఎంతోనో నిన్నే, స్తుతి ఎంతోనో నిన్నే యేసయ్యా, నా జీవితములో సర్వస్వము నీవే, నీవే యేసయ్యా, నా జీవితములో సర్వస్వము నీవే, నా గమ్యం నీవే, నా స్వాస్థ్యం నీవే, నా ప్రాణం నా ఇష్ట దైవము నీవే, నీవే నా స్వాస్థ్యం నీవే, నా ప్రాణం నా ఇష్ట, నా ఇష్ట దైవము అయ్యా, నా ఇష్ట స్తుతి ఎంతోనో నిన్నే యేసయ్యా, జీవింతు
ఎంతోనో నిన్నే యేసయ్యా, అయ్యా స్తుతి ఎంతోనో, స్తుతి ఎంతోనో, స్తుతి ఎంతోనో, స్తుతి స్తుతి ఆరాధన ఆరాధన, సమృద్ధినిచ్చేది స్తుతి ఆరాధన, శోధనలు బాధలు తప్పించేది ప్రార్థన. ఓహో, అందరూ గట్టిగా చప్పట్లు, కళ్ళు మూసి ఆరాధన. అయ్యా స్తుతి ఎంతోనో నిన్నే యేసయ్యా, జీవింతును నీ కొరకే యేసయ్యా, స్తుతి ఎంతోనో నిన్నే యేసయ్యా, స్తుతి ఎంతోనో నిన్నే యేసయ్యా, జీవింతును నీ కొరకే యేసయ్యా. Shala dara baba baba laba rabo labo ramo lamo dara baka salbara baba kana shabala robo babo ramo labo ramo. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రాజా, మీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్నం ఇంతవరకు మీ సన్నిధిలో స్తుతించి ప్రార్థించి ఆరాధించినటువంటి ఈ బిడ్డలందరినీ కూడా మరొక్కసారి నేను నీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాను. రోగులుగా ఉండి వచ్చారు, బలహీనతలతో వచ్చారు, సమస్యలతో ఉండి వచ్చారు, శోధించబడుతూ వచ్చారు. ఎన్నో అనర్థాలు, ఎన్నో కీడులు, ఎన్నో అపాయాలు, ఎన్నో అప్పులు, ఎన్నో రుణబాధలతో ఉన్నారు నాయన. మరికొంతమంది చీకటి శక్తులతో పీడింపబడుతూ, దయ్యపు ఆత్మలతో బంధించబడుతూ, మాంత్రిక తాంత్రిక శక్తుల చేత నలిగిపోతూ ఈ స్థలానికి వచ్చారయ్యా. వారి కష్టార్జితాలు ఫలించక, సరైన కష్టార్జితాలు దొరకక, ఆత్మీయ జీవితంలో వెనకబడి ఎన్నో నిందలతో, నిస్పృహలతో, కన్నీళ్లతో, వేదనలతో వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. వారందరి కొరకు నేను నీ సేవకునిగా చేతులెత్తుతున్నానయ్యా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. నా తండ్రికి ఇచ్చిన అభిషేకం, మీ స్థలానికి ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరి మీద ఇప్పుడే పని చేయునుగాక. ప్రతి ఒక్కరు విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదము అనుభవించుదురుగాక. ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని, ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తుంది. ఆత్మీయ జీవితంలోనూ, శారీరక భౌతిక జీవితాల్లోనూ కావలసిన ఈవులు దయచేయండి అయ్యా. మేలులు పొంది మీకు మహిమకరంగా జీవించే కృప కూడా మీ పిల్లల మగ మా అందరికీ దయచేయండి. చివరిలో అందరి కొరకు నేను చేతులుంచి తైలు వేసి ప్రార్థించుచుండగా నీ హస్తంతో నింపి, నీ రక్తంతో కడిగి అందరినీ స్వస్థపరిచి దీవించి పంపించండి. ఉపవాసాలు ఉన్న బిడ్డలను మీరు బలపరచండి అయ్యా. ఈ ప్రత్యేకమైనటువంటి దినం అయ్యా, వారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో వారు ఆశించినది, వారు విశ్వసించినది, వారు నమ్మి కోరుకున్నది వారి జీవితాల్లో చేసి పెట్టండి. నీవు చేసిన కార్యాలు బట్టి వారు నిన్ను విడువక నేను మహింపరిచి నీకు సాక్షులుగా జీవించే భాగ్యము దయచేయండి. తిరుగు ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి. ఎండలు ముదురై ప్రభువ, వడగాల్పు నుంచి మా బిడ్డలు తప్పించండి, క్షేమంగా నడిపించండి. వారి భర్తలను మార్చండి, బిడ్డలు మార్చండి, కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి, ఆర్థిక సమస్యలు తొలగించండి, గర్భఫలాలు ఇవ్వండి, వివాహాలు జరిపించండి, గృహాలు కట్టించండి అయ్యా. ఒడిదుడుకులన్నీ దూరపరచండి, సమాధాన సంతోషాలు ప్రేమానురాగాలతో కుటుంబాలు నింపండి, నడిపించమని మరొకసారి మీరిచ్చినటువంటి అయ్యా అభిషేకాన్ని బట్టి, మీరు విడుదల చేసిన ఆశీర్వాదాన్ని బట్టి అయ్యా, మీరు ఇచ్చిన వర్తమానం బట్టి, మీరు జరిగించిన ప్రార్థన బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అందరినీ దీవించి పంపించమని యేసయ్య పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.